శ్రీహరికోటలోని షార్ నుంచి నేడు సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు PSLV C-59 రాకెట్ను ఇస్రో ప్రయోగించనుంది. నిన్న జరగాల్సిన ప్రయోగం సాంకేతిక కారణాలతో ఇవాల్టికి వాయిదా పడింది. ESAకు చెందిన ప్రోబా-3 శాటిలైట్ను సైంటిస్టులు నింగిలోకి పంపనున్నారు. దీని ద్వారా సూర్యుడి వాతావరణంలోని అత్యంత వేడి పొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగంలో స్పెయిన్, పోలాండ్, ఇటలీ శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఈ రోజు సాయంత్రం షార్ నుంచి 4 గంటలకి PSLV C-59 రాకెట్ ను ప్రయోగించనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, అయితే PSLV C-59 రాకెట్ ను ఇవాళ సాయంత్రం సరిగ్గా 4 గంటల 12 నిమిషాలకు ప్రయోగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. ఇప్పటికే నిన్న సాయంత్రం 4 గంటల 8 నిమిషాలకు ఈ రాకెట్ ను నింగిలోకి పంపించాల్సి ఉండగా సాంకేతిక లోపం, అదేవిధంగా వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా కూడా ఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తూ ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV C-59 రాకెట్ ని కూడా నింగిలోకి పంపించారు. అందుకు సంబంధించి వివరాలను కూడా ఇస్రో అధికారికంగా ప్రకటించింది. అయితే PSLV C-59 రాకెట్ లో ఇటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి ప్రోబా-3 అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించుకున్నారు. ఇందులో మరో 2 ఉపగ్రహాలు కూడా ఉంటాయని చెప్పి ఇస్రో చెప్తోంది. ఈ ఉపగ్రహాలు పూర్తిగా సూర్యుడి మీద పరిశోధనలు, అదేవిధంగా సూర్య కిరణాలని సృష్టించడం, సూర్య గ్రహణానికి సంబంధించి తాత్కాలికంగా కృత్రిమంగా కూడా సూర్యగ్రహణాన్ని సృష్టించడం వంటి కార్యకలాపాలకి ఈ ఉపగ్రహాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి ఇస్రో చెప్తోంది. న్యూ స్పేస్ ఇండియా ఆధ్వర్యంలో వాణిజ్య పరంగా ఇస్రో ముందుకు వెళ్తుంది. న్యూ స్పేస్ ఇండియా ఇటీవల కాలంలో విదేశాలకు చెందినటువంటి అనేక ఉపగ్రహాలను కూడా ఇస్రో నుంచి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ స్టేట్స్ కి సంబంధించినటువంటి ఉపగ్రహాలను కూడా శ్రీహరికోట నుంచి పంపించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. PSLV C-59 రాకెట్ ద్వారానే ఇవన్నీ కూడా పూర్తిగా నింగిలోకి వెళ్లబోతున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా ఇస్రో షార్ కి చేరుకున్నారు. నిన్న ఉదయం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఏదైతే కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా కొనసాగింది. చివరి నిమిషంలో ఒకసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ 4 గంటల 12 నిమిషాలకి ఈ ప్రయోగం జరగబోతోంది. ఇది జరిగిన తర్వాత ఈ నెల 24వ తేదీన మరో ప్రయోగానికి కూడా సంసిద్ధం అవుతున్నట్లుగా ఇస్రో ప్రకటిస్తోంది. ఏమైనప్పటికీ ఇవాళ ప్రయోగించేటటువంటి ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తల బృందం అంతా కూడా షార్కి చేరుకుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మురళి.